హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అంటే మాకు ఇక్కడ యూఎస్‌లో మార్నింగు. నేనైతే గనుక ఈరోజు లంచ్ బాక్స్‌కి లెమన్ రైస్ అయితే గనుక ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. చూడండి, ఫస్ట్ అయితే గనక లెమన్ రైస్ చేసే విధానం అంటే పులిహోర. అంటే చాలామందికి పులిహోర కలపడం అయితే గనక అలవాటు ఉంటది. బాగా మగవాళ్ళు ఎక్కువ కలుపుతా ఉంటారు అమ్మాయిలతో. అమ్మాయిలు కూడా కొంతమంది మగవాళ్ళతో కలుపుతా ఉంటారు. తప్పేం లేదు. ఇంకా మనం చూస్తే గనుక కార్పొరేటు కల్చర్‌లో చాలామంది బాసులతో గూడా కలుపుతా ఉంటారు పులిహోర. అది వేరే విషయంలే గానీ, ఓకే. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలైతే గనక మెటీరియల్స్, ఇంగ్రీడియెంట్స్ లెమన్ అండ్ పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు మీకు సన్నగైనా తరుక్కోవచ్చు. లేదంటే గనుక జొంపుగైనా తరుక్కోవచ్చు. నేనైతే గనుక జొంపుగా తరుగుతా. లెమన్ కట్ చేసి పెట్టేసుకున్నాననమాట. ఇది రైస్ అయితే గనుక అయిపోయిందిక్కడ. చూడండి, ఇక్కడ పోపు దగ్గరికొచ్చేస్తే గనుక మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి పోపు అంటే లైక్ ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, మళ్ళీ చెనిక్కాయలు అన్నీ ఏసేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే అవి ఆయిల్‌లో బాగా మగ్గితేనే టేస్ట్ వస్తదనమాట. తర్వాత పసుపేసేసి కొంచెం సేపు ఇట్లా బాగా కలబెట్టాల. కలిపెట్టిన తర్వాత ఎందుకంటే బాగా ఆయిల్‌లో పసుపనేది కలిస్తే గనుక మనకి చేదు అనేది రాదనమాట. అది ఒక ట్రిక్ ఫ్రెండ్స్. చూడండి, చేదనేది పోతాది ఆయిల్‌లో పసుపేసి మొత్తం మనము చేస్తే. ఇంకోటేంటంటే మన ఇంగ్రీడియెంట్స్ అన్నిటికి కూడా పసుపనేది పడతాదనమాట బాగా. పసుపంతా పట్టిన తర్వాత పచ్చిమిరపకాయలు, మనం తరుక్కున్న పచ్చిమిరపకాయలేసి మళ్ళీ ఇట్లా బాగా తిప్పాలనమాట. అంటే బాగా అన్నీ కలవడానికి. ఎందుకంటే పులిహోర అంటేనే కలపడం గదా! సో, అన్నీ బాగా కలవాలి. అప్పుడే టేస్ట్ అనమాట. చూడండి, పచ్చిమిరపకాయలు వేసేసాను. పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత నిమ్మకాయలు పిండేసి ఇంకా బాగా మగ్గిన తర్వాత కలిపేయడమే పులిహోర. అంతే. చిత్రాన్నం అంటారు మా రాయలసీమ సైడు. చింతప అదేంది మన నిమ్మకాయ పులిహోర, నిమ్మకాయ చిత్రాన్నము. ఇదిగోండి ఫ్రెండ్స్, నిమ్మకాయలు అయితే కనుక పిండేసాననమాట. ఇదిగోండి, ఇప్పుడు నిమ్మకాయ పిండిన తర్వాత బాగా మొత్తము కలుస్తుందనమాట. ఈ నిమ్మకాయ అనేది మనకు ఈ పులుపు అనేది మన పచ్చిమిరపకాయలకి, మన పోపుకి బాగా పట్టాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందనమాట. చూడండి, లాస్ట్‌కి మనకు సాల్ట్ వేసేసి, అంటే సాల్ట్ అనేది సరిపడా వేయాలి. ఎందుకంటే సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే కనుక తినలేమనమాట. దిబ్బకు కొట్టాలి. ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసేసాను. ఇంక ఇది మొత్తం కలపడమే అనమాట. ఈ అన్నం అయిన తర్వాత చల్లారిన తర్వాత మన తిరువాత గిన్నె వేసాం కదండి, మన అదేంటి పులిహోర తిరువాత వేసాం కదా, సో దాంట్లోకి వేసేసుకొని చల్లగైన తర్వాత కలుపుకోవడమే. పులిహోర రెడీ. చూడండి ఫ్రెండ్స్, పులిహోర అయితే కలిపేసాను అనమాట. మనకు ఆల్రెడీ కలపడం అలవాటే కాబట్టి నేను ఫాస్ట్ కలిపేస్తాను. చూడండి, ఇది నా ఒక్కనికి కాదండి. మళ్ళీ మీరు నేను అంత తింటా అనుకుండేరు. అట్లా కాదు, 4 మెంబర్స్కి అనమాట. ఇది 2 గ్లాసెస్ ఆఫ్ రైస్. ఓకే. ఇది పులిహోర మెను తయారు చేసే విధానము చూసుకోండి.